భారత చైతన్య యోజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పోయిన నెల 23వ తారీఖున బీసీ సీమ గర్జన పెట్టి బీసీల మీద జరుగుతున్న అన్యాయం కోసం 5 డిమాండ్ల కోసం ప్రభుత్వంతో అరుగుతూ ఈ 5 కంప్లీట్ చేయకపోతే వచ్చే నెల ఏప్రిల్ 11న ప్రజల పట్ల ప్రజల సంక్షేమం కోసం అమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమవుతున్న బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ విజయవాడ మంగళగిరిలో చేస్తున్న పోరాటం ప్రజల కోసం ప్రాణాలను కూడా అడ్డుపెట్టి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం పోరాటం ప్రజల యొక్క సంక్షేమం కోసం ఎంత దూరమైనా వెళ్తానని వీలైతే ప్రాణం కూడా త్యాగం చేస్తానని రామచంద్ర యాదవ్ చెప్పడం జరిగింది. వెల్కమ్ టు ఎస్వే న్యూస్. నేను మీ అనుపమ్ యాదవ్, విజయవాడ మంగళగిరిలో ఉన్నా. అయితే ఈ మధ్యకాలంలో బీసీ చైతన్య పార్టీ, భారత చైతన్య యోజన పార్టీ పోడే రామచంద్ర యాదవ్ పోయిన నెల బీసీ సినిమా గడిన పెట్టడం జరిగింది. అదేంటంటే బీసీల 5 డిమాండ్ల కోసం ఆయన కోరారు, డిమాండ్ చేశారు. బట్ ఈరోజు కూడా ప్రభుత్వం కిందకు దిగి రాలేదు, బీసీల యొక్క డిమాండ్ పూర్తి చేయలేకపోతున్నారు. సో ఈ తరుణంలోని బీసీవై పార్టీ అధ్యక్షుడు పోడే రామచంద్ర యాదవ్ వచ్చే నెల 11వ తారీఖున ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారు. అది ఎందుకు చేస్తారంటే వాళ్ళకి చెప్పిన డిమాండ్ పరిస్థితులు కంప్లీట్ అవ్వకపోతే మాత్రం దీని భారీ మూలం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పారు. సో ఈ మధ్యలో ఇప్పుడు మనం మంగళగిరిలో ఉన్నాం. ఇక్కడ బీసీవై పార్టీ కార్యకర్తలకు లీడర్స్ అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే మేడం గారు. మన కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం యూత్ కన్వీనర్. చెప్పండి సార్, ఈ బీసీ సీమా గర్జన జరిగింది కదా, ఈ 5 డిమాండ్ కోసం ఏదైతే కోరుకున్నారో అవి ఈ ప్రభుత్వం ఏమైనా ఏర్పాటు చేస్తుందా? జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అన్నగారు మొన్న ఫిబ్రవరి 22వ తారీఖున నిర్వహించిన బీసీ సింహగర్జన కార్యక్రమం చేయడం జరిగింది. బీసీ సింహగర్జన కార్యక్రమంలో అన్నగారు 5 డిమాండ్లు గవర్నమెంట్కి డెడ్ లైన్ పెట్టడం జరిగింది. 1 బీసీ రత్న శాతం అమలు చేయాలి, రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలని, బీసీ కులాలకు కార్పొరేషన్లో కలిగించాలని, అట్లాగే విద్య స్థానిక సంస్థల్లో మాకు సమన్వయం కావాలని, చట్టసభల్లో బీసీలకు 40% రిజర్వేషన్ కావాలని అన్న 5 డిమాండ్లు గవర్నమెంట్కి డెడ్ లైన్ నిర్ణయించడం జరిగింది. ఈ నెల గత నెల ఫిబ్రవరి 22వ తారీఖు. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు మంజునాథ్ రెడ్డి, రాప్తా నియోజకవర్గ ఇన్ఛార్జ్ని. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా ఈ 2 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇవి రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని దోచుకోవడంతో పాటు దౌర్జన్యాలు చేయడంతో పాటు అన్ని విధాలుగా వెనక్కి నెట్టేశాయి. యువతకి ఏం చేయలేదు, రైతులకి ఏం చేయలేదు, అన్ని విధాలుగా దోపిడీ కార్యక్రమాలు ఈ రోజు దాకా కూడా చేపడుతూనే ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయడంలో భాగంగా ముందుగా నిర్ణయం తీసుకున్నటువంటి ఇది బీసీల గురించి నిర్ణయం తీసుకోవడం జరిగింది మా జాతీయ అధ్యక్షులు వారు బోడే రామచంద్ర యాదవ్ గారు. అయితే అది ఏమంటే బీసీల కోసం అంటే వెనకబడ్డారు పూర్తిగా బీసీలు అన్న వాళ్ళు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే పూర్తిగా వాళ్ళు ఈ 2 పార్టీలో ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ వెన్నుపోటు రాజకీయం అన్న చంద్రబాబు నాయుడు, ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈ 2 కుటుంబాలు ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ బంధువర్గాలు వీళ్ళు మాత్రమే బాగుపడ్డారు. రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం బాగుపడింది కూడా లేదు ఇంతవరకు. ప్రతి సామాజిక వర్గం కూడా వెనకబడే ఉంది. దీంట్లో అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాలని ఒక బలమైన సంకల్పంతో ప్రస్తుతం ముందుగా తీసుకున్నటువంటి ఒక బలమైన నిర్ణయం ఏంటంటే, మీరు కూడా యూత్ గా గవర్నమెంట్ కి ఇప్పుడు ఓటు ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మీరు కూడా యూత్ గా ఈ ఓటు ప్రభుత్వంకి ఏం చెప్పబోతారు? కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తాను, ఈ క్షణంతో మీ దోపిడీలు దౌర్జన్యాలు అన్ని ఆపేసి ఈ రైతులు. అందరికీ నమస్తే, మీడియా మిత్రులకు అందరికీ నమస్తే అండి. నా పేరు చాముండేశ్వరిదేవి, మన గుంటూరు మహిళా కన్వీనర్గా ఉన్నాను నేను. ఇప్పుడు ఈ మంత్ 31 ఈ రోజున మొన్న అన్న రైతు గర్జన జరిగినప్పుడు 5 పాయింట్లు తీసుకున్నారు. ఈ 5 పాయింట్ల మీద ఎప్పటి నుండో ఉన్నటువంటి సమస్యలు ఇది మేనిఫెస్టోలో కూడా పెట్టారు వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టారు. బిఫోర్ పాదయాత్ర అప్పుడు కూడా అందరూ అనౌన్స్ చేసిన విషయాలే, కానీ ఈ రోజు వరకు కూడా వాటి గురించి పట్టించుకోలేదు, వాటి గురించి రిజల్ట్ రాలేదు ఇంతవరకు. దాన్ని ఇప్పుడు
ఇక 2 సంవత్సరాలు అయిపోయింది, ఇక మా సమస్యలు మేమే అడగాలి అనే ఉద్దేశంతో అన్న రామచంద్ర యాదవ్ గారు ఆయన బీసీ రైతు గర్జనాన్ని పెట్టేసేసి దానిలో 5 విషయాలు 5 పాయింట్ల మీద ఆయన మాట్లాడారు. ఈ 5 పాయింట్ల మీద మీరు కనుక 30వ తారీఖు లోపు, మార్చి 30వ తారీఖు లోపు మీరు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పారు. 30వ తారీఖు లోపు అది ఎప్పుడు చెప్పారు? ఫిబ్రవరి 22 చెప్పారండి. దేనికోసం చెప్పారు? ఇప్పటి వరకు కూడా దాని గురించి ముందుకు అడుగు 5 పాయింట్ల కోసం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఏమి గవర్నమెంట్ ఏమి స్టెప్ తీసుకున్నట్లు సబితా మేడం గారు తీసుకున్నట్లుగా చెప్పారు, కానీ అదేమి ఫాల్స్ స్టేట్మెంట్. ఇప్పుడు అన్న బీసీవై పార్టీ అధిపతి, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి, ఇప్పుడు డెమోక్రటిక్ రాజ్యంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి న్యాయమైనటువంటి కోరికలు బీసీలకు కావాలన్నటువంటి, బీసీలకు అవసరమైనటువంటి ప్రాణావసరాలైనటువంటి అలాంటి కోరికలు కోరినప్పుడు వాళ్ళు ఎందుకని ఈ విషయం చేయడం లేదు అంటే వీళ్ళ కోసమే ఉందా అసెంబ్లీ, వీళ్ళ కోసమే ఉందా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ? మరి వాళ్ళందరూ మనం ఓట్లేస్తే కదా వాళ్ళు వచ్చారు. అసలు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ పనిచేస్తుందా లేదా? కాన్స్టిట్యూషన్ యొక్క ధర్మం ఏంటి? మన ప్రజలందరినీ సమంగా పరిపాలించాలి. ఇందులో బీసీలు లేరా? ఓన్లీ 5% 10% ఉన్న వాళ్ళే ఉన్నారా? ఈ బీసీ న్యాయమైన కోరికలు తీర్చాలా వద్దా? తీర్చాల్సిన దానికి వాళ్ళు ఎందుకని ఇంతవరకు కూడా స్టెప్ తీసుకోవట్లేదు. ఇందులో ఉన్నటువంటి బీసీ మంత్రులు ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరినీ ఎవరు చూసి ఇచ్చారు ఆ సీట్లు ఇచ్చింది? మన ఈ వెనకాల ఉన్నటువంటి కుల బలం చూసే కదా వాళ్ళు ఇచ్చారు. అలాంటప్పుడు దాన్ని వాళ్ళు ఫాలో అవ్వాలి కదా. మా వెనకాల వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇంత ఆవేదన పడుతున్నారు, మేము ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చి చేయాల్సింది ఏంటి అని చెప్పి వాళ్ళు చూసుకోవాలి కదా. ఇప్పటికీ ఎంతకాలం అయితే 2 years అయిపోయింది, 3rd yearలోకి వచ్చేస్తున్నాం. మరి ఇప్పటికీ కూడా ఈ పట్టించుకోవట్లేదు. ఎంతకాలం ఇలాగ సాగదీద్దామా? సంవత్సరాలు గడిచిపోయింది, 75 years దాటేస్తాం. ఇప్పుడు ఈ నెల 31వ తారీఖుని ఏదో ధర్నా ఉంది కదా, అది దేనికోసం ఏంటి? నెక్స్ట్ ఈ 30వ తారీఖు అల్టిమేటివ్ ఇచ్చారు, రామచంద్ర గారు అల్టిమేటివ్ ఇచ్చారు, మంచి అల్టిమేటివ్ ఇచ్చారు. దాన్ని పట్టించుకొని వాళ్ళు 30వ తారీఖులోపు సాల్వ్ చేయాలని. ఇప్పటికి ఆయన చెప్పింది ఎప్పుడు? ఫిబ్రవరి 22 చెప్పారు. బీసీ సింహగర్జనలో ఫిబ్రవరి 22వ తారీఖు చెప్పారు. ఇప్పటి వరకు ఈ రోజు 13 ఈ రోజు 16 అన్నమాట. మార్చి 16 వచ్చింది, ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏమి స్పందన లేదు. అంటే 75% ఉన్నటువంటి ఈ బీసీలని వీళ్ళు ఎంత ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే, ఇది మన బీసీలు కూడా సిగ్గుచేయడం అనమాట. ప్రజలు కూడా కళ్ళు తెరవాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఇంతకీ బీసీ ఓట్లు వాళ్ళు సీట్లు బీసీలకు చేసింది ఏమి లేదు. 100% బీసీల ఓట్లతో వాళ్ళు సీట్లు తెచ్చుకొని అసెంబ్లీలో కూర్చొని ఆస్తులు కోట్లు సంపాదించుకుంటూ మన బీసీలకు సంబంధించిన చిన్న సమస్యలు ఈ చెప్పింది ఏమి పెద్ద భారీ సమస్యలే కాదు. ఆల్రెడీ వాళ్ళు పెట్టి వచ్చే నెల ఈ ఆమె నిరాదీక్ష చాలా భారీగా చేయబోతున్నారండి. ఈ ఆమె నిరాదీక్ష దేవుడి దయ వల్ల జరగకూడదు. ఎందుకోసము అని అంటే ఈలోపు వీళ్ళ చేతుల్లో ఉన్న పని, ఇది మంత్రులు ఎమ్మెల్యేల చేతుల్లో ఉన్న పని. సీఎం గారు కూనుకొని ఈ పని ఈ బీసీల తరఫున చేస్తే ఆయన కూడా రేపు పేరు వస్తుంది, రేపు సీఎంగా నేను ఉన్నందుకు నా ప్రజల్లో అందరినీ నేను చూసుకుంటున్నాను అని. అలాంటిది ఇంకా మనకు సాగదీసేటట్టయితే మరి చాలా సేపు అవుతుంది. ఏప్రిల్ 11వ తారీఖు అన్న కూర్చుంటామన్నారు. మరి ఇది వచ్చే నెల 11వ తారీఖు అన్న కూర్చుంటారు అన్నారు, కానీ ఓకే రంగమోటి మోహన్ రావు ఎవరో సంథింగ్ ఈ కైండ్ ఆఫ్ దాని ఏమైనా కోడే రామచంద్ర యాదవ్